క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మల ఆరాధన యోధా సింహంధ్వని పరిచర్య తరపున పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. మంచిది, అందరూ బాగున్నారా? దేవుడు నిండారుగా మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారలారా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ సమయంలో మరి లైవ్లోకి రావటానికి దేవుడు కృప అనుగ్రహించారు. మంచిది. ఈరోజు చాలా ప్రత్యేకమైన దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి మనమందరము కూడా మన హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానాంశం ఏంటంటే, ఈ లోకంలో చాలా పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. అవి లేకపోలేదు. ఏంటంటే లోకంలో అందరినీ అనట్లేదు, కానీ కొంతమందిని దేవుడు లేడు అని రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇంచుమించు రాత్రి నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను. మరి అతను కూడా దైవజనులని కింద టైటిల్ పెట్టారు. చాలా అసస్వాదంగా ఉంది, నాకైతే చాలా బాధాకరంగా కూడా ఉంది. యేసు దేవుడు కాదు అని నొక్కి నొక్కి మరి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లైవ్లో వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, మీరు గమనిస్తున్నారని నేను ఈ లైవ్లో మరి మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ తెలిసినట్టు కంఠపాతమైనట్టు మాట కీర్తన గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 1వ వచనములో ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ మాట మనం చదువుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 14వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటలు మనకు కనబడుతున్నాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు. మేలు చేయవాడును లేడు. ఈ 2వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి అక్కడ తెలుస్తుంది. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 3వ వచనములో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారును లేరు, ఒక్కడైనను లేరు. 4వ వచనం యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికంటే తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ 4 వచనాల్లో కూడా ఒక్కొక్క భావాన్ని మనము తెలుసుకోవచ్చు. మొదటి భాగంలో మనం తెలుసుకున్నట్లయితే, మొదటి భాగంలో మూర్ఖుడు మాట్లాడిన మాటలు ఇవి. మొదటి భాగంలో ఏంటి చెప్పండి? మూర్ఖుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మొదటి భాగం ఏంటంటే, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు. మేలు చేసిన వాడు ఒక్కడును కూడా లేడు. నువ్వు మేలు చేయకపోయినా బాధ లేదురా బాబు, అయితేంది. కానీ ఏ విషయమైనప్పటికీ కూడా నువ్వు మేలు చేయకపోయినా బాధ లేదు, కానీ కీడు చేయొద్దు. నువ్వు మంచి చేసినా చేయకపోయినా బాధ లేదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు విరోధం కావద్దు. దేవుడు లేడని బుద్ధిహీనుడిగా మాట్లాడినట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్లో కొన్ని కుటుంబాల్లో ఒక ప్రాముఖ్యమైన కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.
నేను కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది కుటుంబము కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ కుటుంబం కలిగినటువంటి వ్యక్తుల్లో ఒక కుటుంబాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ఈ లోకంలో కుటుంబాలు లేకపోలేదు. కుటుంబాల్లో భర్త బాగుంటేనేమో భార్య బాగోదు, భార్య బాగుంటేనేమో భర్త బాగోదు. ఎలా ఉంటారంటే, భార్య తను తగ్గించుకుని ఉందనుకోండి, భర్త ఏం చేస్తాడు? మూర్ఖమైన ఆలోచన కలిగి ఉంటూ ఉంటాడు. భర్త తను తగ్గించుకొని భయభక్తులు కలిగి ఉంటే, భార్య ఏం చేస్తుందంటే గర్విష్ఠురాలుగా, గర్వందుకులుగా, అతిశయంగా పడుతూ ఉంటారు. ఎట్లా అంటే, కొంతమంది అందం చూసుకొని ముడిచిపోతూ ఉంటారు, మరి కొంతమంది ధనం చూసి ముడుచుకుంటూ ఉంటారు, మరి కొంతమంది ఆర్భాటును చూసి ముడిచిపోతూ ఉంటారు. అలా స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో కూడా ఉన్నారు. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రభు మనకి తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట మనకి తెలియపరుస్తున్నాడు. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు. మోటితనము అతని గుణము. నా ఏలినవాడు పంపిన వారు నాకు కనబడలేదు. తన భార్య అక్కడున్న రాజుగారికి తెలియపరుచుకుంటూ ఉన్నాడు. తన భర్త గుణం గురించి చెప్తుంది. తన భర్త గుణం ఎవరికి తెలిసిద్దా అంటే భార్యకి మాత్రమే తెలిసిద్ది. అది మంచి గుణమా, చెడు గుణమా, ఎలా ఉంటాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏంటి అనేది భార్యకి మాత్రమే తెలుస్తుంది, లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎలా తెలుస్తున్నాయి అంటే, వాడి యొక్క ప్రవర్తన బట్టి తెలుస్తుంది, వాడి యొక్క ఆలోచన బట్టి తెలుస్తుంది, వాడి నడకను బట్టి తెలుస్తుంది, వాడి చూపును బట్టి తెలుస్తుంది, వాడు మాట్లాడిన మాటలను బట్టి, తీరును బట్టి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ్యాన్ని ఎలాగ మాట్లాడుతున్నారంటే చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా మాట్లాడుతున్నారంటే చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు, మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు, దుర్మార్గులు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమం ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా భార్య తన భర్త గుణాల గురించి రాజుగారికి తెలియపరచుకుంటున్నాడు. అయ్యా, నా భర్త మోటువాడయ్యా, చదువు లేనివాడు, వాడికి ఎదటోడితో ఎలా మాట్లాడాలో తెలియదయ్యా, వాడిని ఒక్కసారి నన్ను చూసి అతని దయతో క్షమించయ్యా అని చెప్పి రాజుగారితో ఒక మనవులు చేసుకుంటా ఉంది. అంటే ఈరోజు కుటుంబాల్లో దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘం కొరకు, కాపుర కొరకు, సంఘ సభ్యుల కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు నువ్వు అంగలాడుతున్నావా? కన్నీరు కరుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, సంఘంలో నువ్వు ప్రేమించిన విధానము, నువ్వు నడిచిన విధానము, నువ్వు మాట్లాడిన విధానము సంఘంలో తెలుస్తుంది. అలాగే కుటుంబాల్లో భర్త విషయంలో భార్య విషయంలో భర్త, బిడ్డలకి కుటుంబం విషయంలో తెలుస్తుంది. అలాగా మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఉండాలి, మన ఆలోచన సరి చేసుకుంటూ ఉండాలి. అందుకనే ప్రభు ఈ మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. నాబాలు అంట మరొటోడంట, మరింకోటి ఏంటి అంటే అతనికి ఇంకో పేరు దుర్మార్గుడు అంట. ఏంటంట? దుర్మార్గుడు. ఇక్కడ కర్మేల ప్రాంతంలో వీరు కూడా అక్కడ కాపురం ఉన్నట్లుగా చూస్తున్నాం. నాబాలును అబేగీయులు, అంటే తన భార్య పేరు అబేగీయులు. వీరిద్దరు కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చారు. గొర్రెల మేపలు మేపుకుంటూ ఉన్నారు. కొన్ని వందల గొర్రెలు ఉన్నాయి ఆయనకి. కొన్ని వందల గొర్రెలు ఏం చేస్తానంటే మేపుకుంటున్నప్పుడు చాలా స్థలం కావాలి. అది ఆ పరిధిలో ఎవరి పరిధిలో మేపుకుంటున్నారా అంటే దావీదు యొక్క సమక్షంలో ఆధీనంలో కూడా వారు మేపుకుంటున్నారు.
అయితే ఒక్క గొర్రెని సరిపోకోకుండా ఆ మైదానములో, ఆ పర్వతములో, ఆ కర్మేల ప్రాంతంలో మేపుకుంటూ తన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. అయితే దావీదు తన సైనికులను కూడా పంపించి కుశలమన అని చెప్పి వారు బాగున్నారా లేదా అని వెళ్ళి కనుక్కుంటారా అని చెప్పేసి అంటే ఈ వెళ్ళి బాగున్నారా అని అన్నదానికను వరే అన్నదానికి చాలా తేడా ఉంటుంది. అయితే దావీదు తన యొక్క సైనికులు అందరూ కూడా సమయంగానే మాట్లాడారు. నాబాలు బాగున్నారా, క్షేమమేనా, మీరు మీ యొక్క గొర్రె గొర్రెలంతా కూడా మందంతా కూడా క్షేమమేనా అడిగారు. దానికి తప్పు అంటావా రాంగ్ అంటావా, అది మంచి అంటావా చెడు అంటావా, అది మూర్ఖుడికి ఎలా మంచిగా మాట్లాడినా చెడే. ఆడికి ఆలోచన లేదు, చదువు లేదు, మోటోడు, దుర్మార్గుడు, దుష్టుడు, అది ముందేంటో వెనకేంటో తెలియదు ఆడికి. అది ఈడేం మాట్లాడాడు ఇది ఆలోచించడు, ఈడేం చేశాడు ఈడు ఆలోచించడు. ఈ లోకంలో పరిశీలన చూస్తే అసలు ఈడెందుకు సమాజంలో వీడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచన చేసేవాళ్ళు ఇవాళ ఎవరైనా ఉన్నారా అంటే లేదు. ఇవాళ క్రైస్తవ మతం కాదని చెబుతుంటే కాదు మతం అని చెప్పేసి డిబేట్లు పెట్టేవాళ్ళు చాలా మంది అయిపోయారు. డిబేట్లు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు మత మార్పిడి చేస్తున్నావు, అదే మతం కాదురా. యేసు మతం కాదు, ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన దేవుడు. ఆయన నోరు కొట్టుకొని రోజు దేవుని సేవకులు ఆయన మార్గం అయ్యా మతం కాదా అని నోరు కొట్టుకొని చెప్పినా కూడా కాదు, నీవు మత మార్పిడి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మత మార్పిడి చేస్తున్నావు అని. ఇక దుర్మార్గులకి, దుష్టుడికి, ఇక చదువు లేనివాడికి, మొరటాడికి మనం ఏం చెప్పగలుగుతాం? వాడు అంటాడు దేవుడు లేడు అని అంటాడు, మనమేమో దేవుడు ఉన్నాడు అని అంటాం. దేవుడు ఉన్నాడు, దేవుని సృష్టి లేకపోతే మనం ఎలా ఉండగలుగుతాం? మనం ఎలా బతుకగలుగుతున్నాం? మనం ఎలాగా అయ్యాం? ఆదాము అవ్వలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా భూమి ఆకాశంను సృజించిన దేవుడు ఆయన. ఆ తర్వాత సమస్తాన్ని జీవరాశులను సృష్టించిన దేవుడు ఆయన. అయితే ఆదామును తయారు చేసి ఆయన ఊపిరి ఊదాడు, నాసిక రంధ్రాల్లో తన యొక్క ఊపిరి ఊదాడు, మనిషి అయ్యాడు. సాటైన సహాయం కావాలని చెప్పేసి అవమును తయారు చేశాడు. ఇరులను కూడా ఆదామును నవ్వును తయారు చేసి ఏదైనా తోటలో పెట్టాడు. మనం అర్థం చేసుకోవటంలో ఉంటుంది. అక్కడి నుంచి సృష్టి ఆరంభమైంది. కాబట్టి ఆదాము అవ్వలు చేసిన అతిక్రమము ఈరోజు ఆ పాపము ప్రతి ఒక్కరి మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఈరోజు అదే పాపం చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే కింద వచనంలో ఏం చెప్పబడింది? 2వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెప్పబడింది? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. చూడండి, ఎప్పుడైతే ఆకాశం నుంచి భూమి మీద నరులను పరిశీలన చేస్తూ ఉన్నారు, కానీ వారు బొత్తిగా చెడిపోయి ఉన్నారు. దేవుడు లేడనని ఒకడు, జ్ఞానం లేక, వివేచన లేక వారి ఇష్టానుసారమైన దుర్మార్గులు పనిచేసి, పాపములు జురుకుపోయి ఉంటున్నారు. వీరు బొత్తిగా చెడిపోయి ఉన్నారని ఆకాశంలో నుంచి భూమి మీద నరులను చూడగా వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. అసలు వారిలో కొంచెమైనా కనబడుతుందంటే కొంచెమైనా కనబడట్లేదు. దారి తొలగిపోయి, మార్గాలు తొలగిపోయి, యేసు అనే మార్గంలో వారు తొలగిపోయారు. వారు సొంత మార్గాలు ఎంచుకొని ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? వారు జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. వారి సొంత మార్గాలు. అరే, నువ్వు ఈ మార్గానికి వెళితే నరకానికి వెళ్తావురా, నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇదిరా అంటే లేదు ఇదే మార్గం అంటారు. వాడు చేసే పని ఏంటంటే దుర్మార్గుడు, మూర్ఖుడు చేసే పని అదంతా. ఏం పని చేస్తాడు? మూర్ఖుడు. అరే, అదంతా ఇప్పుడు బాగానే ఉంటుందిరా, కొంత దూరం వెళ్ళిన తర్వాత రాళ్ళు, రెప్పలు, ముళ్ళు, తొప్పులు అన్నీ ఉంటాయిరా అంటే మాకు తెలుసులే అలవాయ అంటాడు. నువ్వు ఈ మార్గానికి వెళ్ళరా, నీకు రాయ, తుప్పులు ఏముండవురా, అసలుకి ముళ్ళు, తుప్పులు ఏముండవురా,
రోడ్డు చక్కగా బాగుంటుందిరా అని చెప్పి వారికి చెప్పినా వినిపించుకోవడానికి. అందుకనే నోవాహు దినాల్లో జరిగిన సంఘటనలు మనకు అందరికీ తెలిసిందే. నోవాహు దినాల్లో పరిశీలన చూసినట్లయితే 129 సంవత్సరాల వరకు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడయ్యా, ఇంకా కొద్ది నిమిషాల్లో, కొద్ది రోజుల్లో జలప్రళయం రాబోతూ ఉంది, దేవుని నమ్ముకొని ఇదిగో సిద్ధపరిచినట్టు ఓడలోకి రండి అయ్యా, మీరు బ్రతుకుతారా నాయన అంటే మూర్ఖులు మాట్లాడినట్టు మాట్లాడే మాకు తెలుసులు ఎలవా అన్నారు. ఏంటంట, మాకు తెలుసులు ఎలవా నువ్వు చెప్తే మాకేంటా అన్నాను. 129 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. మానవ రక్షణ కొరకై, వారు ఆ జలప్రళయంలో తప్పించుకోవడం కొరకై ఒక వాడను తయారు చేయటానికి ఒక మనిషిని ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు దేవుని ప్రజలకి ప్రతిదీ సదుపాయాలు కల్పిస్తుంటే ఈరోజు ఆ సదుపాయాలను ఏం చేస్తున్నారు చెప్పండి, కాళ్ళతో తన్నేసుకుంటున్నారు. అందుకనే ఒక మాట మీకు చెప్తాను చూడండి. ఓమ్రి అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఓమ్రి అనే వ్యక్తి మీరు విన్నారనుకుంటా, ఈ వ్యక్తి పేరు మీరు విన్నంటారంటావా? ఓమ్రి అనే వ్యక్తి ఏం చేశాడంటే యెహోవా దృష్టిలో చెడుతనం చేశాడు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఓమ్రి అనే వ్యక్తి అంట లోక సంబంధముగా చూస్తే ఉత్తరాన రాజ్యంలో ఏలిన వంటి రాజుల్లో ఈయనొకడు. ఓమ్రి అనే వ్యక్తి ఉత్తర రాజ్యంలో ఏలిన వంటి వ్యక్తుల్లో ఈయనొకడు. ఈయన రాజుల్లో ఈయనొక రాజు. అయితే ఈయన రాజుల్లో ఎన్నదగిన వారిలో కూడా ఓమ్రి అనే ఒకడు అనేక కార్యాలను సాధించుకుంటూ వచ్చాడంట. అనేకమైన కార్యాలు సాధించుకుంటూ వచ్చాడు. ఇవాళ చాలా మంది మంచిగున్నంతసేపు మంచిగా ఉంటారు, సాధిస్తారు, కార్యాలన్నీ సాధిస్తారు, డబ్బు సంపాదిస్తారు, అందం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీడేం చేస్తాడు, డబ్బు, హోదా, అంగు ఆర్భాటం వచ్చిన తర్వాత నాకేంట్లు అని చెప్పి తల బిగిచేస్తారు, ఇక్కడ తల విసిరేస్తారు. వాడు అనుకున్న పరిస్థితి ఆలోచించరు. ఇక నేను డబ్బు సంపాదించాను, నాకు అందం ఉంది, నాకు అయ్యుండే ఇయ్యుండే అని చెప్పేసి విర్రవీగుతూ ఉంటారు, మొరటల్లాగా పాటిస్తూ ఉంటారు. ఓమ్రి అనే వ్యక్తి అనేకమైన కార్యాలు సాధించుకుంటూ వచ్చాడు. అయితే ఆయన సాధించుకుని వచ్చినప్పుడు ఏమైందంటే, అయితే రచయిత అతని గురించి ఎక్కువ వచనాలు కూడా రాయలా, తక్కువ వచనాలే రాశాడు. అయితే ఆయన మానవ అంచనలు వేరు, దేవుని యొక్క అంచనా వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు, మానవుడి యొక్క ఆలోచన కూడా వేరు. ఇవాళ మానవులు చేసే ఆలోచన అంతా కూడా బొద్దుగా చెడిపోయిన ఆలోచనే తప్ప మంచి ఆలోచన ఒక్కటి కూడా లేదు. దేవుని యొక్క అంచనలకు ఎంతో తేడా ఉంది. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఓమ్రి అనే దేవునికి ఒడంబికనికి ఏం చేశాడంటే కాళ్ళ తన్ని ఏం చేశాడు చెప్పండి, కాళ్ళతో తన్నేసేసాడు. దేవునితో ఒడంబిక పెట్టుకున్న ఒడంబికని ఏం చేశాడంటే కాళ్ళతో తన్నేసేసాడు. ఇవాళ ఏం చేస్తున్నాడు చెప్పండి, మొరటోడు ఏం చేస్తాడు చెప్పండి, మోటోడు ఏం చేస్తాడు, కాళ్ళతో తన్నేస్తూ ఉంటాడు. ఇవాళ దేవుని సువార్తను ప్రకటిస్తుంటే అందుకనే ప్రభు ఏమన్నాడంటే మీరు పందెల మధ్యలో మీరు ముత్యాలు మాత్రం వేయమాకండి అని అంటాడు. అందుకే ఇవాళ ఎక్కడ పడితే అక్కడ దేవుని సువార్త ప్రకటించబడుతుంది, కానీ కొంతమంది మూర్ఖమైన మాటలు మాట్లాడతారు. అందుకనే ఆ మూర్ఖులకి మీరు దూరంగా ఉండండి. ఏంటంట, ఆ మూర్ఖులకి మీరు దూరంగా ఉండండి. డిబేట్లు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాడు వినడు. ఒకవేళ వాడితో మాట్లాడామంటే వాడు మారు మనసు పొందుతాడా? పొందడు. పోనీ వాడు ఇది నిజమా కరెక్టా అని అంటాడా? అనడు. వాడితో డిబేట్లు పెడుతూ అనవసరం, వాడితో మాట్లాడుతూ అనవసరం. వీడు మూర్ఖుడు. సో కాబట్టి వీడికి ఎంత చెప్పినా కూడా చెవిటాడు చెవులో శంకు ఊదినట్టు అయిపోద్ది, లేకపోతే పందుల మధ్యలో ముత్యాలు రాల్చినట్టుగా అయిపోద్ది. ఓమ్రి అనే వ్యక్తి ఏం చేశాడంటే అనేకమైన కార్యాలు సాధించాడు, కానీ చివరికి దేవునికి నీకున్న ఒడంబికని ఏం చేశావంటే కాళ్ళతో తన్నే చేసుకున్న ఒడంబికని, దేవునికి నీకు ఉన్న ఒడంబికని ఏం చేసుకున్నావు చెప్పు. నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకొని బాప్తిసానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తావు నువ్వు? జీవితాంతం నేను దేవుని నమ్ముకుంటాను, ఈ లోకం వైపు నేను చూడను అంటావు.
కానీ ఏం చేస్తావు నువ్వు? మారు మనసు ఆడిగిపోయింది, నీ రక్షణ ఆడిగిపోతుంది, నువ్వు తీసుకున్న బాప్తిసం ఏమైపోతుంది? 1 సంవత్సరం ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు, 3వ సంవత్సరం వచ్చేవాడికి బూతులాడతావు, మద్యం తాగుతావు, వ్యభిచారంలోకి వెళ్ళిపోతావు, లేకపోతే ధన సంపాదనలోకి వెళ్ళిపోతావు, నీ ఇష్టమైన పనులు చేసేస్తూ ఉంటావు. తీరా చూస్తే నీ జీవితంలో రక్షణకు కోల్పోతావు, దేవునికి దూరం అయిపోతావు, దేవుని యొక్క ఈవులకి, దేవుని యొక్క ఉడంబడికలకి నువ్వు దూరం అయిపోతున్నావు. నువ్వు దేవునితో ఉడంబడిక పెట్టుకున్న నీవు, నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచన చేయి. దేవునితో ఉడంబడిక పెట్టుకున్న నీవు, స్త్రీ గాని పురుషుడు గాని, ఈరోజు ఎంతమంది అయినా సరే, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, నువ్వు దేవునితో ఉడంబడిక పెట్టుకున్నావు. ఆ ఉడంబడికను ఏం చేస్తున్నావు? వమ్ము చేసేస్తున్నావు. నువ్వు రక్షణకి కోల్పోతున్నావు. నువ్వు దేవుని యొక్క ఆత్మీయతలో నువ్వు కోల్పోతున్నావు. నువ్వు రక్త మాంసంలో నువ్వు కలవలేకపోతున్నావు, నువ్వు పరిచర్యలో కలవలేకపోతున్నావు, నీవు దేవుని యొక్క పని చేయలేకపోతున్నావు, దేవుని మందిరానికి రాలేకపోతున్నావు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. వాక్యం చదువుదామనే లోపల నీ కళ్ళన్నీ మసకొచ్చేస్తాయి. దేవుని మందిరానికి వెళ్దామన్న టైంలో నీ కాళ్ళు చచ్చుబడిపోతాయి, నడవలేకపోతావు, వణికిపోతావు, మూతి వంకర పోయిద్ది, కాలు వంకర పడిపోద్ది. ఇంకెప్పుడు నువ్వు దేవుని యొక్క పరిచర్యలో నువ్వు పాల్పొందుకుంటావు? నువ్వు ఎప్పుడు నువ్వు దేవుని యొక్క మందిరంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? కీర్తన గ్రంథం 52 కానీ 53 అధ్యాయం 8వ వచనంలో అంటున్నారు, దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల నువ్వు ఉంటావు, ఒలివ మొక్క వల్ల నువ్వు ఉండాలి. కానీ నువ్వు ఇంకా పిచ్చి పిచ్చి మొక్కల్లాగా నువ్వు ఎదగకూడదు. ఇవాళ సంఘంలో ఒలివ మొక్క ఏంటో తెలియదు, పిచ్చి మొక్క ఏంటో తెలియని పరిస్థితి. బయటికేమో వందనాలండి అంటావు, లోపలంతా క్రూరం, మోటోడు యొక్క ఆలోచనలు ఉంటాయి, నీకు దుర్మార్గుడి యొక్క ఆలోచనలు ఉంటాయి నీలో. ఎవరైనా ఆలోచన చేస్తున్నారో ఇవన్నీ? ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఎక్కడ చూసినా, ఏ సందులో చూసినా, ఏ గొంతులో చూసినా, ఏ పేటలో చూసినా, ఏ వర్గంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా భయంకరమైన పరిస్థితులు. అది ఎక్కువ ఒత్తిడి ఎవరి మీద పడుతుందంటే ఒక క్రైస్తవుల మీదే పడుతుంది. ఇవాళ సాతాను గారు ఏలుబడి ఎలా చేస్తున్నాడంటే ఒక క్రైస్తవుల మీద ఏలుబడి చేస్తా ఉన్నాడు. అది ఈ విషయాలు చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మన సబ్జెక్టులు ఏంటంటే, నాబాలనే వ్యక్తి మొరటడు నీకు వచ్చి కుశలమే అడిగితే, ఎవడ్రా నువ్వు అని తలబిసురుతో మాట్లాడావు. తలబిసురుతో నువ్వు మాట్లాడావు. సరే అని చెప్పేసి కుశలం అన్నీ అడిగితే దావీదు అన్నాడు, మీ గొర్రె బొచ్చును కత్తిరించేవారు ఉన్నారు కదా, నాకు కొంత మాంసం రొట్టెని పంపించానంటే, అసలుకి పలానా యెషయా కుమారుడు దావీదు అని చెప్పి సైనికుల నుంచి పంపిస్తే, ఈ నాబాలు అంటాడు, యెషయా కుమారుడు దావీదాడు నా ఆస్తిలో నుంచి గొర్రె బొచ్చును కత్తిరించే వారిని తీసుకుని వెళ్ళి నేను కొంత మాంసం నిన్ను ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఎందుకు వెళ్ళాలి? ఎందుకు చెయ్యాలి? ఇవాళ ప్రశ్నలు చాలా మంది, దశభాగాలు ఎందుకు ఇవ్వాలండి? ఇవాళ దశభాగాలు తీసుకొని ఏం చేస్తున్నారు? బాగా బలిసిపోతున్నారని చెప్పేసి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నీకెందుకండి అవన్నీ? దశభాగాల గురించి నీకెందుకు? ఈ రోజు దేవుని సేవకులు పోషించబడాలంటే దశభాగాలు ఇవ్వాలి. ఇచ్చేవాడికి బాధ లేదు, తీసుకునేవాడికి బాధ లేదు. ఉన్నవాడికి ఎందుకు బాధ? నీకు లేనివాడికి ఎందుకు బాధ? లేనివాడికి ఎందుకండి బాధ? ఇచ్చేవాడికి తీసుకునేవాడికి బాధ లేదు, కానీ నీకెందుకు మధ్యలో? నువ్వేమైనా ఇస్తున్నావా? నువ్వు వెళ్తే నువ్వు వేయట్లేదా? కానుక పెట్లు వేయట్లేదా? నువ్వు చక్కగా వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఒక చెప్పు అడిగిచ్చి ఒక చెప్పు నువ్వు తెచ్చుకోవట్లా? ఎందుకు 2 చెప్పులు తెచ్చుకోవచ్చుగా? ఇక్కడ నాబాలు ఏం చేశాడు? పోరా,
యెషయా ఎవడో? యెషయా కుమారుడు దావీదు ఎవడో? నా గొర్రెలలో నుంచి మాంసం నేను తీసుకెళ్ళవలసిన అవసరం ఏంటి అని చెప్తే దావీదికి వచ్చింది కోపం. సామాన్యంగా రాల కోపం. దావీదికి కోపం వచ్చి ఆగడంట. తెలుసా నీకు అసలుకి? బైబిల్లో ఉన్న మాటే. దావీదికి కోపం వస్తేనంట దేనికైనా సిద్ధపడతాడంట. అవసరమైతే ఎంత యుద్ధమైనా సరే చేసేస్తాడు. అంతే, యుద్ధానికైనా సరే సై అంటాడు, కానీ వెనకంటాడు. అయితే నాబాలు విషయంలో చాలా కఠినమైపోయాడు దావీదు. ఈరోజు దేవుని విషయంలో కూడా కాళ్ళతో, ఉడంబడికని కాళ్ళతో తన్నితే దేవుని యొక్క ఉగ్రత అతడు గుర్తుపెట్టుకో. హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు తెలుసా? దేవుని చేతిలో పడుట భయంకరం. చెప్పండి ఏంటంట? దేవుని చేతిలో పడుట భయంకరం. గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని చేతిలో పడ్డావా చాలా భయంకరంగా ఉంటుంది, చాలా తీవ్రతగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. దేవునితో ఆశామాసలు ఆడొద్దు నువ్వు. అసలుకి దేవునితో ఆటలాడొద్దు నువ్వు. అలాగే 12 గోత్రాలకి రాజేవులంటే దావీదికి నువ్వు దగ్గరెత్తున్నావు. నువ్వు అసలుకి నువ్వు ఉంటున్న ప్లేస్ ఎవరిది? నీ గొర్రెలు మేపుతున్న స్థలం ఎవరిది? ఆయన కుశలం వచ్చి అడిగి, ఏదో నీ అన్ని క్షేమంగా ఉన్నావు కదా, సరే అని చెప్పేసి నీ గొర్రె మాంసంలో నుంచి ఒక మాంసం, నాకు కొద్దిగా మాంసం పంపి అని అన్నందుకు తప్పు వచ్చిందా? ఏమండి, ఈరోజు ఎంతమంది సంఘాల్లో ఎవరున్నారు? నువ్వు మాంసం అనుకుంటే రెండు మొక్కలు తీసి ఉంచుతున్నావా? 10 మంది 10 మొక్కలు తీసి ఉంచితే ఆయనకు ఒక అరకేజీ ఒక కేజీ వస్తుంది. ఎవరు చేస్తున్నారు అట్లా? జీలకర్ర పూసు ఇప్పుడు మత్తయి సువార్తలో ఉంది, పుదీనా జీలకర్రలో నుంచి తీసి 10వ వంతు తీసిమని. ఇవన్నీ మర్చిపోతున్నాం మనం తినే ప్రతి పదార్థంలో కూడా నువ్వు తీయాలి, నువ్వు గుప్పుడుతో తీయాలి. అంతే, తీసిస్తేనే నీకు ఆశీర్వాదం. అలాగే నీ గొర్రె మందంతో కూడా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నీ గొర్రె మాంసాలు కొంత మాంసాన్ని తీసుకుని వెళ్ళి దావీదు గారికి సమర్పించుకోవాలి. దేవునికి కొంత నువ్వు సమర్పించుకోవాలి. నీ ఆస్తిలో నువ్వు రాబడినంతలో కొంత నువ్వు తీసి నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీ గొర్రెలకి క్షేమం. నువ్వు మంచి ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు మంచి బలంగా ఉంటావు, దృఢంగా ఉంటావు. ఇవన్నీ ఎవరికి తెలియట్లా, ఈ రహస్యాలు తెలియట్లా. తెలిసినా కూడా మొరటోళ్ళలాగా బిహేవియర్ చేస్తున్నారు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. ఓమ్రి అనే వ్యక్తి కూడా ఏం చేశాడంటే దేవుని విషయంలో మంచిగానే చేశాడు. చాలా కార్యాలు సాధించుకుంటూ వచ్చాడు. ఎక్కడ కూడా వెనకబడలా. ఇవాళ చదువుకునే వాళ్ళు కూడా ఏంటి అంటే అన్నిటి దగ్గర సాధించుకొని వస్తారు, కానీ లాస్ట్ దగ్గరికి వచ్చేవాడికి సాధించుకోలేకపోతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దగ్గరికి వచ్చే లోపల అన్ని కార్యాలు సాధించుకుంటూ వస్తారు, అన్ని ఎగ్జామ్లో మంచిగానే వస్తారు. చివరి ఎగ్జామ్కి వచ్చేవాడికి ఏం చేస్తారు? టెన్షన్ పడిపోతారు. ఇది కూడా అంతే. పరీక్షలో, దేవుని యొక్క పరీక్షలో ఆయన రాకడంత వరకు కూడా మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మన దివిటీలో సిద్ధిలో కనుక నూనె ఎలా సిద్ధపరచుకుని ఉంటామో అట్లాగే మనము కూడా ఎప్పటికప్పటికి అప్పుడే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఆత్మీయతని మనము ఏం చేయాలి? పెంపొంది చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయతను పెంచుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది అప్పుడు మనం ఎత్తుపడతాం అన్నమాట. మా గురువు గారు చెప్తూ ఉంటారు, మా ప్రిన్సిపాల్ గారు ఏం చెప్తూ ఉంటారంటే, ఒకరోజు అంట బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఆ బస్సులో ఇంచుమించు దాదాపు 100 మంది ఉన్నారంట. ఆ ప్రయాణం చేస్తా ఆ బస్సు డ్రైవర్ అంట మారుమనసు పొందినాడంట. అయితే ఎవరైతే మారుమనసు పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, ఆయన రక్త మాంసంలో కలుసుకున్నారో, ఆయన వచ్చేంత వరకు కూడా తన యొక్క ఆత్మీయులను కాపాడుకుంటున్నారు. ఒక్కసారిగా ఎత్తబడిన గుంపులో ఆయన ఉన్నాడంట. ఆయన ఎత్తబడ్డాడంట. ఎత్తబడితేసరికి ఈ బస్సు ఎట్టి వెళ్తుందో తెలియట్లేదు, ఏమైపోతుందో తెలియట్లేదు. నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిస్థితి బస్సు ఎట్టి వెళ్ళిపోద్దో తెలియదు, ఏ లోయలో పడిపోద్దో తెలియదు పరిస్థితి. సో కాబట్టి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ మారుమనసు పొందారనుకో, అందరూ ఎత్తబడతారు. కాబట్టి మా గురుగారు చెప్పిన మాటలు ఇవన్నీ. సో కాబట్టి మనము క్షేమంగా ఉండాలన్నా,
మనమందరము కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆయనతో మనం ఎత్తబడే గుంపులు ఉండాలన్నా మన ఆత్మీయతను మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మోటడు మొరటోడు దుర్మార్గుడైనట్టు ఇక్కడ నాబాలు విషయంలో దావీదు కఠినుడైపోయి, నువ్వు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు రాబ్బాయి, అది ఇది అని చెప్పేసి కబురు పెట్టే ఈ లోపల ఒక వ్యక్తి వచ్చేసి తన భార్యకి అబేగేలికి చెప్తే, అయ్యా దీనికి మరి పరిస్థితి రాజుగారి యొక్క కోపం చల్లారాలంటే ఏం చేయాలి ఏంటి అని అంటే, ఏమి లేదమ్మా, నువ్వు గనక కొన్ని రొట్టెలు తయారు చేసుకో, కొంత మాంసం తీసుకో, కొంత ద్రాక్షారసం తీసుకొని గార్డెన్ కట్టి వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపోయి బతిలాడుకో, అది ఇది అని చెప్తే, అప్పుడు ఇవన్నీ కూడా సిద్ధపరచుకొని దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి, నా ఏలినవాడా, నన్ను మీరు దయతో క్షమించాలి, నా భర్త మోటోడు, చదువురాని మొద్దు, వారితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదయ్యా, నా భర్త బదులు నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నా భర్తని నన్ను క్షమించి నేను ఇచ్చిన ఆతిథ్యాన్ని నువ్వు తీసుకొని స్వీకరించి మమ్మల్ని మన్నించయ్యా అని చెప్పి అతన్ని బతిలాడుకోవటం ప్రారంభించింది. ఈరోజు మనము కూడా దేవుని దృష్టిలో నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో దేవుడి దగ్గర నువ్వు మర్ర పెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 33:3 ఏమంటున్నాడు? నాకు మర్ర పెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను, ఘోరమైన సంగతులు నీకు తెలియపరుస్తాను. మనం మొరపెట్టుకున్నప్పుడు, మనం బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు నా భర్తని క్షమిస్తాడు, నా భార్యని క్షమిస్తాడు, నా బిడ్డలని క్షమిస్తాడు, మమ్మల్ని క్షేమంగా ఉంచుతాడు. ఆయన రాకుడు మమ్మల్ని అందరినీ కూడా ఎత్తబడే గుంపులో ఉంచి నడిపి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు అనే ఒక కాన్సెప్ట్, విశ్వాసం మీ జీవితంలో స్థిరపడాలి. కాబట్టి వెళ్ళి బ్రతిమలాడుకుంది, ఎప్పుడుకో మొత్తానికి ఆయన కోపం చల్లారింది, క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు కూడా ఆయన కోపం ఒక్క నిమిషంలోనే ఉంటుంది, ఒక్క నిమిషంలోనే ప్రేమ ఉంటుంది. ఆయన ఉన్న ప్రేమ తత్వం మానవుల్లో లేదు. ఎప్పుడు ఇవాళ ప్రేమిస్తే మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఆ ప్రేమ కాస్త ఏమైపోతుంది, నీరు కాలిపోయి ఏం చేస్తుంది చెప్పండి? ఇక చూసుకోండి, ఇక కోపతాపాలతో ఉంటారు, కక్షలతో కాపండ్యాలతో ఉంటారు, ఇక దేవుని దృష్టికి దూరం అయిపోతారు. దేవునికి ఉడంబెక్కిన కాళ్ళతో తన్నేసేసుకొని దేవుని దృష్టికి ఏమైపోతారంట? ఉగ్రత పాలైపోతారు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డ, ఇవాళ ఎంతో మంది స్త్రీలు లేకపోలేదు కుటుంబాల్లో, సంఘాల్లో కూడా. కుటుంబాల్లో స్త్రీలు ప్రార్థన చేయబట్టే రోజు పురుషులు కూడా క్షేమంగా ఉంటున్నారు. అలాగే పురుషులు కూడా ప్రార్థన చేయబట్టి స్త్రీలు, బిడ్డలు కూడా క్షేమంగా ఉంటున్నారు. కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటున్నారు. సో కాబట్టి కుటుంబం అంతా కూడా భార్య, భర్త, బిడ్డలు అందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుకొని ప్రభు కోసం కనిపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనం అందరూ క్షేమంగా ఉంటాం. ఆయన నిత్యరాజ్యంలో మనం ఉంటాం. మనమందరము కూడా క్షేమంగానే ప్రభువులో మనం జీవించడానికి అవకాశము కలుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నాబాలు విషయంలో మనం చూసుకున్నాము, అబిగయీలు తన భర్త విషయంలో తెలియపరుచుకొని దావీదు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరింది. ఓమ్రి అనే వ్యక్తి కూడా మరి ఆయన చర్య అంతటిలో కూడా మరి ఏం చేశాడు చెప్పండి? అన్ని కార్యాలు సాధించుకుంటూ వచ్చాడు. కానీ ఓమ్రి అనే వ్యక్తి ఏం చేశాడంటే, కొన్ని కార్యాలు చేసి సాధించుకుని వచ్చినప్పటికీ కూడా దేవునికి ఆయనకున్న ఒడంబికని కాళ్ళతో ఒక తన్ని మూర్ఖుల్లాగా ప్రవర్తించి దేవునికి దూరం అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్షమాపణ కోరటం వల్ల కుటుంబం క్షేమంగా ఉంది. ఇక్కడ చూడండి, ఓమ్రి అనే వ్యక్తి తన దేవునితో ఒడంబిక పెట్టుకున్న ఒడంబికను తాళతో తన్నటం వల్ల ఏమైపోయాడు? తన స్థానంలోకి ఆహాబు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, తన కుమారుడైన ఆహాబు వచ్చేసాడు. అందుముందు యెరోబాము, ఆ తర్వాత మనోడు తర్వాత ఓమ్రి తర్వాత ఆహాబు వచ్చాడు. ఆ స్థానంలో రాజుగా ఎవరు వచ్చారు చెప్పండి? ఆహాబు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీ స్థానంలో పరలోక రాజ్యంలో నీకున్న స్థానాన్ని నువ్వు ఒడంబెక్కిన కాళ్ళతో తన్నుకుంటే ఆ స్థానంలో మరో కూడా వస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన నిత్య రాజ్యంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో, కరువు లేని దేశంలో, క్షేమకరమైన దేశంలో నీవు ఆ స్థానాన్ని నువ్వు పొందుకున్నట్లయితే
ఖచ్చితంగా క్షేమంగా ఉంటావు. దేవునితో ఉంటావు, దేవుని రాజ్యంలోతో ఉంటావు. అదే గనుక నువ్వు కాలుతో తన్నుకుంటే గనుక ఆ పాలు తేను ప్రవహించే దేశములో, ఆ క్షేమకరమైన దేశములో, ఆ స్థానములో మరొకరు వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ లోకంలో ఏం చేస్తారు? అరే నువ్వు జాబ్ చేస్తున్నావు, జాగ్రత్త. నువ్వు పెద్దల దగ్గర చాలా జాగ్రత్త, ఎండీతో చైర్మన్తో చాలా జాగ్రత్తగా నువ్వు అనువుగా ఉండి చక్కగా జాబ్ చేసుకోరా అని చెప్పి పంపిస్తే ఈడేం చేస్తాడే, నాకు అన్ని ప్రమోషన్లు వచ్చినాయి, నాకు అది ఉంది, ఇది ఉంది, ఆ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉంది అని చెప్పి మూర్ఖుల్లాగా మాట్లాడి మూర్ఖత్వంగా పనిచేసావనుకోండి, నీ స్థానంలో ఇంకోటి వచ్చేస్తాడు, నేను డిస్మిస్ అంటాడు. అది ఏం చేస్తావు అప్పుడు? తలమొహం వేసుకుని చూస్తావు అప్పుడు? అదే కనుక నువ్వు లోబడి ఆ జాబ్ విషయంలో చైర్మన్తో, మరి అక్కడున్న నీతో ఉన్న తోటి వారితో కూడా నువ్వు ఎంత చక్కగా అనువుగా ఉంటే చక్కగా నువ్వు ఉన్న స్థానంలోనే చక్కగా స్థిరపడతావు, మంచి జాబ్ చేసుకుంటావు, భార్య బిడ్డలు శుభ్రంగా ఉంటారు, దేవునితో హ్యాపీగా ఉంటావు, ఆయన రాజ్యంలో ఉండగలుగుతావు. ఇవన్నీ కూడా క్షేమంగానే ఉంటాయి నీ జీవితంలో. సో కాబట్టి మనం అన్ని విషయంలో కూడా మితంగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మరొకటి కాకోకుండా దేవుని తెలుసుకున్న నీవు ఆయన రక్తమాంసంలో కలుసుకొని ప్రభు కొరకు కనిపెట్టుకొని ఆయన రాకడ వరకు మనం నిలబడదాం, స్థిరపడదాం, నడుచుకుందాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.